తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనే ఈ కోల్కతా అత్యాచారం లేదా హత్యాచారానికి సంబంధించినటువంటి ఉదంతం సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఏంటంటే మమతా బెనర్జీ ఎవరినో కాపాడుకొస్తుంది అన్నటువంటిది వాళ్ళ పార్టీలో వాళ్ళకే అర్థమైంది. ప్రజల ఆగ్రహం పెరిగిపోతున్నటువంటి వేళ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం బాధితురాలి పక్షాన్ని నిలబడుతున్నారు, నిలదీస్తున్నారు. అట్లా నిలదీసే వాళ్ళకి సమన్లు ఇవ్వడం అన్నటువంటిది పోలీసులు చేస్తున్న కొత్త చర్య. ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు రాయ్ని కోల్కతా పోలీసులు సమన్ చేశారు. ఏమని అంటే కస్టోడియల్ ఇంట్రాగేషన్, ఏదైతే పోలీస్ కమిషనర్ అండ్ ఫార్మర్ ఆర్జీకార్ ప్రిన్సిపల్ ఇద్దరి మీదన కూడా కస్టోడియల్ ఇంట్రాగేషన్ జరపాలి, వాళ్ళని అరెస్ట్ చేసి విచారించాలి అని ఆయన డిమాండ్ చేసినందుకు గాను ఆయన మీదన ఆయనకి సమన్స్ ఇచ్చారు. వాస్తవంగా ఆయన అడిగింది ఏంటంటే అసలు స్నిఫర్ డాగ్స్ 3 రోజుల తర్వాత వాడటం ఏంటి, అలాగే గోడ ఎట్లా డిమాలిష్ చేశారు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటి పాయింట్కి వెంటనే లాల్ బజార్ పోలీస్ హెడ్ క్వార్టర్కి అటెండ్ అయ్యి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే సంబంధించినటువంటి ఎంపీకి పోలీసులు నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది పెద్ద చర్చనీయాంశమైంది.